సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో సూపర్ జిఎస్టీ 2.0 కార్యక్రమం టీడీపీ గ్రామాధ్యక్షుడు పెంకె వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో జిఎస్టీ 2.0 నూతన జిఎస్టీ విధానంతో పేదలకు వరంగా మారిందని పెద్దాపురం ఎమ్మెల్యే తనయుడు యువనేత నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి నిమ్మకాయల రంగనాథ్ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాధవపట్నం గ్రామానికి 2.30 కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే చినరాజప్ప కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. జిఎస్టీ తగ్గుదలతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఊరటనిచ్చిందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు సహాయకరమని రంగనాథ్ తెలిపారు. ప్రతి కుటుంబంలో ఆదాయం ఖర్చుల మధ్య వ్యత్యాసం ఈ నెల నుంచే తగ్గుతుందని, జిఎస్టీ తగ్గుదలతో ఏసీలు, ఫ్రిడ్జ్లు, గృహోపకరణాలు కూడా చౌకబారుతున్నాయని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. మీకు చెప్పాలంటే 2000 మనకి గవర్నమెంట్ రాగానే అసలు నిధులు ఏమీ లేవు. సున్నా నిధులతో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. కానీ ఎలక్షన్లో తిరిగాము, మాట ఇచ్చాము, ఈ 6 పథకాలు మనం ఇంప్లిమెంట్ చేయాలని. సంవత్సరం టైంలో మొత్తం 6 పథకాలు కూడా ఏది వదలకుండా ప్రతిదీ కూడా చేయటం జరిగింది. ఎందుకు మన ఆడవాళ్ళకి కానీ ఇక్కడ పెద్దలకు కానీ అందరికీ ఉపయోగపడే ఈ పథకాలన్నీ కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాక ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి ఈ జిఎస్టీ ప్రోగ్రామ్ గురించి రావడం జరిగింది. ఈ జిఎస్టీ అంటే ముందుగా మీకు చెప్పాల్సింది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని. ఈ పన్ను గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ రాగానే తీసుకురావడం జరిగింది. అప్పట్లో పన్నులు ఎక్కువ ఉండేవి, 18% నుంచి 12% వరకు ఉండేవి. కానీ ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇంటింటికి ఖర్చులు అన్ని తగ్గాలి, వాళ్ళ నెలవారీ ఖర్చు ఎంతో కొంత తగ్గిద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో జిఎస్టీని 12% నుంచి 5%, 0% అలాగా మొత్తం అంతా కూడా చాలామంది తగ్గించడం జరిగింది. నిరుపేద కుటుంబంలో దగ్గరలో 2000 నుంచి 3000 ఆదా అవుతుంది. మీరు చూసుకోవాలి, మీరు ఎక్కేస్తే మీకే తెలుస్తుంది. అలాగే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి 15,000 వరకు తగ్గుతుంది. మీరు ఇందాక కరెంటు బిల్లు తగ్గించమని అడిగారు, అది కూడా తగ్గిందమ్మా. కానీ ఏంటంటే బిల్లు మీకు ఇప్పుడుది నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తుంది కాబట్టి మళ్ళీ నెల వచ్చినప్పుడు మీకు అందులో కూడా మీకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన బిల్లు పాత బిల్లు కాబట్టి అందులో తగ్గు ఉండదు. మీకు డెఫినెట్గా ఇప్పుడు వచ్చే బిల్లు డెఫినెట్గా తగ్గుతుంది. అలాగే మీరు చూసుకుంటే కిరాణా కానీ మందులు కానివ్వండి, ఇప్పుడు అందరింట్లోని ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటారు. ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళకి ఏదో ఒకటి బీపీఓ షుగరో ఏదో ఒకటి ఈ మధ్యన ఉండటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మందులు కొని అని చెప్పి